దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన ₹2.84, డీజిల్పై ₹2.86 పెరిగాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది నాలుగోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతోటి వాహనదారులపైన భారం పడుతోంది. దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పైన ₹2.84, డీజిల్ పైన ₹2.86 పెరిగాయి. పెంచిన ధరలు ఈ ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. 10 రోజుల్లో పెట్రోల్ ధరలు పెరగడం ఇది నాలుగోసారి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలతోటి వాహనదారులపైన భారం పడుతోంది. దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన ఇంధన ధరలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్లో అందిస్తారు. సైదులు, చక్రి మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్ పై ₹2.84 పెరిగింది. డీజిల్ పై ₹2.86 చొప్పున పెరిగింది. పెరిగిన ధరలు ఈ రోజు ఉదయం నుంచి అమల్లోకి వస్తాయని చెప్పేసి కూడా అన్నారు. 10 రోజుల్లో 4 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర వచ్చేసి ₹115.62 చేరింది. హైదరాబాద్ లో డీజిల్ ధర వచ్చేసి ₹103.36 చేరింది. ఈ మధ్య కాలంలో చూసే మనం మే 15వ తారీఖు రోజు మొదటిసారి పెట్రోల్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెట్రోల్ పైన ₹3, డీజిల్ పైన ₹3 పెంచారు. తర్వాత మే 19 రోజు పెట్రోల్ పైన 87 పైసలు, అదేవిధంగా డీజిల్ పైన 91 పైసలు పెంచారు. ఆ తర్వాత మే 23వ తారీఖు రోజు పెట్రోల్ పైన 87 పైసలు, డీజిల్ పైన 91 పైసలు. సో ఇప్పుడు 4వసారి అనూహ్యంగా పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై ₹2.84, డీజిల్ పై ₹2.86. సో ఈ విధంగా పెంచుతూ ఉన్నారు. కాబట్టి సో మరో ₹15 వరకు కూడా, అంటే మొత్తం ఈ యొక్క పెంచిన ధరలు మొత్తం ₹15 వరకు కూడా చేరుకునేలా పెరుగుతాయని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది. కాబట్టి నెల రోజుల వ్యవధిలోనే దాదాపుగా 4 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయి. సో 4 రోజులకు ఒకసారి పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. కాబట్టి సో మరో 4 రోజుల తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి పరిస్థితి కారణంగానే ఈ విధమైనటువంటి ధరలు పెరుగుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఫిబ్రవరి 28న మొదలైనటువంటి అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల క్రూడ్ ఆయిల్ వచ్చేసి మొత్తం ₹120 బ్యారెల్ దాటింది. సో ప్రపంచం లో ఉన్నటువంటి మొత్తం కూడా 20% వరకు కూడా హార్ముజ్ జలసంధి నుంచే ఈ యొక్క క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా దిగుమతి చేసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతం హార్ముజ్ జలసంధి పూర్తిగా బంద్ చేశారు. కాబట్టి రానున్న రోజులలో మరింత దారుణమైనటువంటి పరిస్థితి నెలకొనే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇక డాలర్ తో పోలిస్తే రూపాయి ఇప్పటి వరకు 6% వరకు కూడా పడిపోయింది. చమురు కంపెనీలు పూర్తిగా నష్టాలు ఉన్నాయి. రోజుకి 1000 కోట్ల నష్టం వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సో రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి హార్ముజ్ జలసంధి మూసి ఇట్లా కంటిన్యూ ఉంటే మాత్రం ఆగస్టు కల్లా చాలా పరిస్థితులు దారుణంగా ఉంటాయని కూడా అంటున్నారు. కాబట్టి సో చూడాలి. మరి ఇక ఇరాన్ అదేవిధంగా అమెరికా మధ్య జరిగినటువంటి యుద్ధం కారణంగా ఇలాంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి వారి మధ్య కొన్ని ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో అవి చర్చలు సఫలమైతే హార్ముజ్ జలసంధి తెరిచేందుకు ఇరాన్ అంగీకరిస్తుంది. కాబట్టి చూడాలి. మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఈ నెలలోనే అమెరికా ఇరాన్ మధ్య చర్చలు సఫలం అవుతాయని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. కాబట్టి అదేవిధంగా చూస్తే మనకు దేశంలో పెట్రోల్ ధరలు ఒక నెల రోజుల్లోనే 4 సార్లు పెంచడంతో వాహనదారులపైన పెద్ద భారం పడుతుందని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే 4 రోజులకు ఒకసారి ఈ విధంగా పెంచుతూ పోతే ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలపైన ఎక్కువగా భారం పడుతుంది. కనీసం వాళ్ళు వాడే ఒక 2 వీలర్ ఏదైతే ఉంటుందో ఆ 2 వీలర్ కనీసం పెట్రోల్ పోసుకోలేని పరిస్థితి కూడా రావచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి పెంచిన ధరలను తగ్గించాలని ఎప్పటికే డిమాండ్ వినిపిస్తుంది. చాలా చోట్ల నిరసన తెలియజేస్తున్నారు. పెట్రోల్ డీజిల్ పెంపుకు నిరసనగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే కొందరు వాహనాలు తగ్గించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో చాలా చూసాం మనం. ముఖ్యంగా ముఖ్యమంత్రులు, మంత్రులందరూ కూడా తమ యొక్క వాహనాలను తగ్గించుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి సో రానున్న రోజులలో మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. చక్రి చూడాలి. మరి ₹15 వరకు కూడా పెంచుతారని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ₹15 అంటే ఇప్పటి నుంచి పెరిగినటువంటి, అంటే ఒకసారి
రూపాయలు, మరోసారి 87 పైసలు, మరోసారి 90 అట్లా పెంచుకుంటూ పోతున్నారు. కాబట్టి మొత్తం 15 రూపాయల వరకు చేరుకునేలా కూడా ఈ యొక్క పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. చూడాలి మరి ఇక కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తిగా అయితే మారింది. కాకపోతే పెంచిన ధరలు మాత్రం మధ్యతరగతి కుటుంబాలు, వాహనదారులపైన కూడా పెనుభారం పడే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుండటంతో మెట్రో సౌకర్యం వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే మెట్రో సౌకర్యం ద్వారా చాలా మంది ఇప్పుడు మరోవైపు పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా ఎవరైనా ఈ ర్యాపిడో లాంటి వాహనాలు బుక్ చేసుకుని వెళ్ళాలన్నా కూడా ర్యాపిడో కూడా ఖర్చు ఎక్కువ అవుతుందని చెప్పేసి కూడా వాహనదారులందరూ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సంక్షోభం ఉంది. ఎందుకంటే హార్మూజ్ జలసంధి కంప్లీట్ గా మూసివేశారు కాబట్టి ఇలాంటి సంక్షోభం నెలకొంది. కాబట్టి సో రానున్న రోజులలో ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే కొంత వాహనాల సంబంధించి తగ్గించుకుంటే, ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ ఎక్కువగా ఖర్చు అవుతుంది కాబట్టి సో తగ్గించుకుంటే మంచిదని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఆయన హైదరాబాద్ పర్యటనలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. కాబట్టి చూడాలి, పెంచిన ధరలు మాత్రం ఇప్పుడు పెరిగిన ధరలు మాత్రం ఈ రోజు ఉదయం నుంచి అమల్లోకి వస్తాయి అంటున్నారు. సో మరో 2-3 రోజుల్లోనే మరొక 2 రూపాయలు లేదా 3 రూపాయలు చొప్పున పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా వార్తలు అయితే వస్తున్నాయి. చక్రి. రైట్, థ్యాంక్ యూ సైదులు.